ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులు ఏది కోరుకుంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు మద్దతు తెలపండి అన్నారు. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు చేయకపోవడం గల రీజన్ ఏంటి అనేటువంటి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్టీసీ జేఏసీ నాయకులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇది 3వ రోజు సమ్మె కొనసాగుతుంది కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రభుత్వం ఒక్కొక్కతైనటువంటి డిమాండ్ వారు కరాఖండిగా చెప్తా ఉన్నారు. కొద్దిసేపట్లో మంత్రులతో ఈ సమావేశం ఏర్పాటైన తర్వాత, సమావేశం ప్రారంభమైన తర్వాత వారి డిమాండ్స్ని డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలతో సఫలీకృతం అయిపోయి ఇక జేఏసీ కార్మికులంతా కూడా తమ కార్మిక వర్గానికి పిలుపునిచ్చే అవకాశం ఉందా? రేపటి నుంచి విధుల్లో చేరే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. వీళ్ళ డిమాండ్ ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్టీసీని వెంటనే విలీనం చేయాలి అనేటువంటి ద మెయిన్ డిమాండ్. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు యూనియన్ల పునరుద్ధరీకరణ, తర్వాత ఆర్టీసీ బయట నుంచి తీసుకున్నటువంటి వాహనాల్లో బస్సులలో ఎంప్లాయీస్ ఉండాలి. ఈ 3 ఓకే అంటే వాళ్ళు ఓకే అంటున్నారు. లేదు ప్రభుత్వం విలీనం చేయడానికి కాస్త సమయం ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఈ రోజు నుంచి అనేటువంటి ప్రకటన రాకుండా ఒక 6 నెలల లోపు లేదంటే 3 నెలల లోపు టైం బాండింగ్ కాల పరిమితి విధించే అవకాశం ఉంది అనేటువంటి కూడా చర్చ కోరుతుంది. ఆ రకమైనటువంటి స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా డిప్యూటీ సీఎం మంత్రుల నుంచి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి వస్తే వాళ్ళు విరమించి యథావిధిగా విధుల్లో చేరే అవకాశం ఉండొచ్చు. లేదంటే దీనిపైన క్లారిటీ లేకపోతే మాత్రం వాళ్ళు సమ్మె కొనసాగించడానికే సిద్ధంగా ఉన్నామనేటువంటిది ఇప్పటివరకు కార్మిక సంఘ నాయకులు చెప్తా ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో. సో ఒక సందిగ్ధత ఉంది, ఒక ఉద్రిక్తత ఉంది. ఆల్రెడీ శంకర్ గౌడ్ చనిపోయిన తర్వాత, ఆత్మహత్య చేసుకున్న తర్వాత మరికొద్ది మంది గడ్డి మందు దాగి కొంతమంది ఆత్మహత్యయత్నం చేసుకోవడం, ఇంకా కొంతమంది ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా దీన్ని ఉద్రిక్తతలకు దారి తీయకుండా ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ముందడుగు వేసింది అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతుంది. కొంచెంసేపట్లో క్లారిటీ రానుంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అధికారులతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. దానకిషోర్, వికాస్ రాజ్ అండ్ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డితో చర్చలు జరిగాయి. కార్మిక నేతలు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ డిమాండ్స్ ఏంటో ముందు పెట్టే ప్రయత్నం చేశారు. ప్రధానంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గతంలో మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి అంశాలనే పదే లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, మేము ప్రైవేట్ వాహనాలు ఉండకూడదు, ఒకవేళ ప్రైవేట్ వాహనాలు ఉన్నా కూడా మేమే డ్రైవర్లుగా ఉండాలి. ఆ తర్వాత పిఆర్సీకి సంబంధించిన విషయము, 30% ఇంక్రిమెంట్కి సంబంధించిన విషయం, ఇలా రకరకాలుగా అంశాలు ఉన్నాయి. సో వాటిపైన చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు మరింత ఉధృతంగా దారితీస్తున్న ఆర్టీసీ ఉద్యమాన్ని మరింతగా ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు శంకర్ గౌడ్ మరణం ఆర్టీసీ కార్మికులకి మరింత ఆందోళన గురి చేసింది. సో ఇప్పుడు వెంటనే తక్షణమే ఇక శంకర్ గౌడ్ మరణంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. వెంటనే దీన్ని స్పష్టం చేయాలి, ఏదో రకంగా కొలిక్కి తీసుకోవాలని రకంగా ప్రయత్నం చేస్తోంది. సో ఇప్పటివరకు అధికారులతో పూర్తయినటువంటి ఈ భేటీ నెక్స్ట్ మరి కాసేపట్లోనే మంత్రులతో కూడా ప్రారంభం కాబోతోంది. మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సంబంధిత శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ జరగబోతోంది. అయితే లోపలటువంటి అధికారులతో స్వయంగా నేనే మాట్లాడుకొచ్చాను. అక్కడ నుండి కార్మిక నేతలతో అధికారులతో ఎటువంటి చర్చలు జరిగాయనే విషయం పైన లోపలటువంటి ఒక జేఏసీ కార్మిక నేత నాతో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు, లోపల ఎటువంటి చర్చలు జరిగాయి మీరు కూడా వినండి. అంటే అక్కడ ఆర్డీఓ 10 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారంట, అంటే ఇందిరా మిల్లు అన్నారంట. ఎమ్మెల్యే ఫండ్ నుంచి 5 లక్షలు అన్నారంట. ఇక్కడ ఏమైనా మీ ప్రపోజల్ ఉందా? 10 లక్షలు ఆర్డీఓ ఇస్తా అన్నాడంట, 5 లక్షల రూపాయలు ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి ఇస్తానారంట, ఒక ఇందిరా మిల్లు ఇస్తానారంట. అంతే ఇస్తారా? ఓకే, మీరు మాట్లాడే చర్చలు ఇస్తున్నారు. ఓకే ఓకే, ఎవరెవరు ఉన్నారన్నా ఇప్పుడు చర్చలలో? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఉన్నారు, ఐఏఎస్. మీరు చెప్పిన మాటలు వింటున్నారు అంతే ఇప్పుడు అక్కడ. ఓకే ఓకే అంటారు.